ఇవాల్టి నుంచి ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. 17వ ఎడిషన్లో ఈసారి ఏకంగా 8 జట్లు పాల్గొననున్నాయి. 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, యుఏఈ, ఒమన్ జట్లు ఉండగా గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్లో టాప్ 2 జట్లు సూపర్ 4కు అర్హత సాధిస్తాయి. అందులో గెలిచిన 2 జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరగనుంది. రెండో మ్యాచ్ భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య జరగనుంది. ఈసారి ఆసియా కప్ కు భారత ప్రాతినిధ్యం వహించాల్సింది. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నీని యుఏఈ నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ను పూర్తిగా దూరం పెట్టింది భారత్. ఇప్పటికే కొన్ని టోర్నీల్లో పాక్ తో మ్యాచ్లను రద్దు చేసుకున్న భారత్ ఆసియా కప్ టోర్నీలో మాత్రం తలపడనుంది. ఈ నెల 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది T20 వరల్డ్ కప్ ఉండటంతో ఈసారి టోర్నీలన్నీ T20 ఫార్మాట్లో నిర్వహించనున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్లు జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, అప్డేట్స్ ఏంటి? ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 6 నెలల తర్వాత ఈ రోజు నుంచి ఈ T20 ప్రారంభం కానుంది. ఆసియా కప్లో భాగంగా ఈ T20 ప్రారంభం కానుంది. అయితే వచ్చేటువంటి వరల్డ్ కప్ ఏదైతే ఉందో వరల్డ్ T20 ఛాంపియన్షిప్ సంబంధించినటువంటి దానికంటే ముందే ఈ యొక్క చిన్న ఫార్మాట్ మొదలు కానుంది. ఇందులో 8 జట్లు కూడా పాల్గొననున్నాయి. అత్యధికంగా ఇదే మొదటిసారి ఆసియా కప్లో 8 జట్లు పాల్గొనడం అనేది ఇదే మొదటిసారిగా చెప్పవచ్చు. అయితే ఈసారి భారత్ ఆతిథ్యం ఇవ్వాలి. భారత్లో ఈ ఆసియా కప్ అనేది జరగాలి. కానీ భారత్, పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితి కారణంగా దుబాయ్లోని అబుదాబిలో ఈ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు కూడా ఈ మ్యాచ్లు లైవ్ చూడవచ్చు. అయితే ఈరోజు మొదటి రోజు కూడా మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇక ఇండియాలోని మొదటి మ్యాచ్ రేపు యుఏఈతో రేపు రాత్రి 8 గంటలకు ఇండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. ఇక సెప్టెంబర్ 14న హై వోల్టేజ్ మ్యాచ్ కూడా జరగనున్నది. పాకిస్తాన్తో ఇండియా అయితే తలపడనున్నది. అయితే ఇండియాను ఇప్పటివరకు ఎందుకంటే పాకిస్తాన్లో జరిగినటువంటి కొన్ని ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా అసలు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎట్లాంటి మ్యాచ్లు ఇండియా అని పాకిస్తాన్కి తలపడలేదు. కానీ ఎట్టకేలకు ఈ ఆసియా కప్లో ఈసారి ఈ సెప్టెంబర్ 14న పాకిస్తాన్తో ఇండియా అయితే తలపడనుంది. ఇక ఈ క్రికెట్కి సంబంధించినటువంటి ఈ ఆసియా కప్ సంబంధించి 2 గ్రూపులుగా విభజించారు. అందులో గ్రూప్ ఏ కనుక చూసినట్లయితే భారత్, పాకిస్తాన్ అండ్ యుఏఈ, ఒమాన్ గ్రూప్ ఏలో ఉంటాయి. ఇక గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, హాంకాంగ్ ఈ టీంలు ఉన్నాయి. 8 టీంలు ఈ ఆసియా కప్లో మొదటిసారిగా ఎక్కువగా 8 టీంలు పాల్గొంటున్నాయి. అయితే ఈ పూర్తిగా కూడా ఈ భారత్, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్ మాత్రం చాలా ఉత్కంఠగా సెప్టెంబర్ 14లో చూస్తారు. అయితే ఈరోజు మొదటి మ్యాచ్ మనకి ఇక్కడ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ అయితే జరగనున్నది. ఎప్పుడెప్పుడు అని క్రికెట్ అభిమానులు చూస్తున్నటువంటి ఒక క్రికెట్ ఫార్మాట్, పొట్టి ఫార్మాట్గా దీన్ని చెప్తుంటారు. సో ఈ ఫార్మాట్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మరోవైపు భారత్ అంటే ఇప్పటికే ప్రతిరోజు కూడా అంటే ఈ మ్యాచ్ జరుగుతున్నటువంటి విషయాలు కనుక చూస్తే మన ఇండియా తరఫున కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఈ మొదటిసారిగా అందరూ కూడా యంగ్స్టార్స్ ఈ యొక్క ఆసియా కప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇప్పటికే చాలా వరకు కూడా అక్కడ అన్ని అబుదాబిలో ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించి కానీ జరగబోయే మ్యాచ్లకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక ఈ పూర్తిగా కూడా సూర్యకుమార్ యాదవ్ సేన ఇప్పటికి కూడా టీం అంతా కూడా ఎక్కడికక్కడ వారి ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. సో ఎట్టకేలకు ఈ యొక్క ఆసియా కప్లో ఈసారి మాత్రం కప్పు కొట్టాలన్నటువంటి ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే 2 టీములు కూడా ఇందులో కొన్ని చిన్న టీములుగా అయిపోవచ్చు. అంటే హాంకాంగ్, యుఏఈకి సంబంధించి కొంత ఎక్కువగా ఊపు మీద లేకున్నా పెద్ద టీంలు అయినటువంటి అటు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటు ఇండియా కానీ ఈ కొంత టఫ్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ప్రతి మ్యాచ్ కూడా మనకి ఒకసారి ఈ జరగబోయేటువంటి మ్యాచ్ కనుక చూసినట్లయితే మొదటి 2 T20 వరల్డ్ కప్ దృష్ట్యా ఈసారి T20 ఫార్మాట్ అనేది ఈ యొక్క నిర్వహణ జరుగుతుంది. అయితే ఇందులో మొదట 2 గెలిచినటువంటి టీములు సూపర్ 4కు వెళ్తాయి. తర్వాత గ్రూప్లో 2 గెలిచినటువంటి టీములు ఫైనల్కు వెళ్తాయి. అయితే ఈసారి ఇప్పటివరకు ఆసియా కప్లో పాకిస్తాన్ అండ్ ఇండియా కూడా ఎప్పుడు పోటీ పడలేదు. ఈసారి కనుక ఒకే గ్రూప్లో ఉన్నాయి కాబట్టి గ్రూప్ 2లో ఉన్నటువంటి టాప్ 2
టీమ్స్ కనుక ఫైనల్కి వెళ్తే సో ఇందులో ఖచ్చితంగా ఈసారి ఆసియా కప్లో ఫైనల్లో ఇటు పాకిస్తాన్ ఇండియా కూడా పోటీ పడతాయనేటువంటి విషయాలను కూడా ఇటు క్రికెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం దుబాయ్లో, ఎందుకంటే ఈ దుబాయ్లో జరిగేటువంటి అబుదాబిలో వేదికగా జరిగేటువంటి మ్యాచ్కి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఈరోజు రాత్రి 8 గంటల కంటే 7:30 నుంచి అక్కడ కొన్ని సెలబ్రేషన్స్ కూడా, ఓపెనింగ్ సెరమనీ కార్యక్రమానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆసియా కప్కు మాత్రం తెరపడింది. సో సెప్టెంబర్ 14న మాత్రం కొంత హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్నది. ఈరోజు రాత్రి 8 గంటలకు మాత్రం ఈ యొక్క మ్యాచ్లు అనేటివి ఆసియా కప్లో భాగంగా ప్రారంభం కానున్నాయి. శ్రవంతి.